ప్రభుత్వం ఏర్పడ్డాక కథ మొత్తం ఆయన శాఖ చుట్టూనే నడుస్తుంటే ఆయన మాత్రం తనకు సంబంధం లేనట్టుగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో చీటికి మాటికి కూటమి నేతలపై ఒంటి కాలు మీద లేచిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ లింకులు బయటపడుతున్న వేళ ఆ శాఖ మాజీ మంత్రి ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. నెక్స్ట్ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అంటున్నారు. అసలు నారాయణ స్వామి ఎక్కడున్నారు? నారాయణ స్వామి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి, చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతగా వరుసగా జీడినెల్లూరు నుండి గెలుస్తున్న నారాయణ స్వామి గత ఎన్నికల్లో తాను పోటీ నుండి తప్పుకున్నారు. ఆయన కుమార్తె కృపాలక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. నారాయణ స్వామిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే జగన్ ఆయన్ని పక్కన పెట్టారు. ఎన్నికల్లో కుమార్తె ఓటమితో ఆయన పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. వరుసగా 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి తన కుమార్తె ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారట. ఫలితాల తర్వాత కుటుంబ సభ్యులతోనే ఆయన గడుపుతున్నారు. ఎన్నికల్లో తన పోటీ విషయంలో, తన కుమార్తె విషయంలో నానా రకాల ఇబ్బందులు పడినటువంటి నారాయణ స్వామి చివరకు కుమార్తెకు సీటు దక్కినా గెలిపించుకోలేకపోయారు. ఇక ఎన్నికల తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలతో భయాందోళనలను నెలకొల్పాయనే టాక్ జోరుగా సాగుతుంది. గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నోరు పారేసుకున్న నేతల్లో నారాయణ స్వామి ముందు వరుసలో ఉండేవారు. దళిత వర్గానికి చెందిన ఆయన చంద్రబాబును కులం పేరుతో దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 5 ఏళ్లుగా కూటమి నేతలపై అడ్డు అదుపు లేకుండా విమర్శలు చేయడం, మంత్రిగా ఇష్టానుసారం వ్యవహరించిన నారాయణ స్వామిని వదిలిపెట్టే పరిస్థితే లేదంటున్నారు టీడీపీ నేతలు. కుమార్తె ఓటమి తర్వాత కనపడకుండా పోయిన నారాయణ స్వామి టీడీపీ నేతల విమర్శల దాడిపై ఒక్కసారి మీడియా సమావేశం పెట్టి స్పందించారు. తన సహజ శైలికి భిన్నంగా కాస్త తగ్గి మాట్లాడి వివరణ ఇచ్చుకున్నారు. ఒకవైపు చూస్తే వివిధ ఆరోపణలపై విచారణలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, రోజా చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఆ ఎఫెక్టుతో నారాయణ స్వామి పార్టీ వ్యవహారాలపై కూడా పెద్దగా స్పందించకుండా సైలెంట్ అయ్యి పూర్తి స్థాయిలో ఇంటికి పరిమితమయ్యారట. అందుకే ఓటమి తర్వాత ఇప్పటి వరకు నారాయణ స్వామి వెళ్లి జగన్ని కూడా కలవలేదు. పెద్దిరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండే నారాయణ స్వామి ఆయనతో కూడా టచ్లో లేరట. చుట్టూ రకరకాల పరిస్థితులు ఏర్పడినా కూడా పెద్దిరెడ్డికి ఎక్కడా కూడా అనుకూలంగా మాట్లాడకుండా, మీడియాకు చెప్పకుండా తిరుగుతున్నారని టాక్ నడుస్తుంది. మొన్నటిదాకా ఆయా నేతల చుట్టూ తిరిగిన అవినీతి వ్యవహారం ఇప్పుడు తనదాకా వస్తుందని ఆయన టెన్షన్ పడుతున్నారట. ఆ విషయాన్ని ఆయన సన్నిహితులు బహిరంగంగానే చెప్తున్నారు. ఏపీలో వైసీపీ హయాంలో జే బ్రాండ్ లిక్కర్ కుంభకోణంపై పెద్ద చర్చే నడుస్తుంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి వాసుదేవారెడ్డిని సిఐడి అధికారులు ఇటీవల పిలిపించి విచారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన కోసం సిఐడి బృందాలు విస్తృతంగా గాలిస్తూ వచ్చాయి. ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది. జగన్కు చెందిన యలహంక ప్యాలెస్ కు సమీపంలోనే ఓ హోటల్లో వాసుదేవారెడ్డి మకాం వేసినట్లు గుర్తించిన సిఐడి అధికారులు ఆయన్ను పిలిపించి విచారించారు. ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరిగిన ఈ లిక్కర్స్ స్కామ్ కథ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదంతో మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన వి మాధవారెడ్డి, పిఎస్ శశికాంత్ నివాసాల్లో చేపట్టిన తనిఖీల్లో మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా అప్పటి పెద్దలు చెప్పినట్టు ఇష్టానుసారం నడుచుకున్న నారాయణ స్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తుందని టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు అధికారులు టార్గెట్ గా సాగిన విచారణలో నేతల వంతు రానుంది. మంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఫైళ్లపై నారాయణ స్వామి సంతకాలు చేయడంతో ఆయన మెడకు లిక్కర్ స్కామ్ చుట్టుకోవడం గ్యారంటీ అంటున్నారు. ఓవైపు అధికారులు ఆ కేసుల్లో ఇరుక్కోవడం, జిల్లా సీనియర్ నేతల ప్రమేయంపై కూడా ఆధారాలు బయటపడుతుండటంతో తనపై విచారణ ప్రారంభమవుతుందని మాజీ డిప్యూటీ సీఎం భయపడుతున్నారట. అందుకే ఆయన పూర్తి స్థాయిలో ఇంటికే పరిమితమవుతూ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారంటున్నారు. పెద్దిరెడ్డి అండతో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా తన ప్రతాపాన్ని చూపించిన నారాయణ స్వామికి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అస్సలు మింగుడు పడడం లేదని, అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు. మరి చూడాలి ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. For more videos like this, subscribe Big TV channel.